హాయ్ అండి. నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది అని చెప్పాను కదా. ఇది 5th ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుందండి. ఎంట్రన్స్ టికెట్ అయితే 40 రూపీస్, పార్కింగ్ ఫ్రీ. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో కొన్ని స్టాల్స్ చూపించానండి. మిగతావన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని యాక్చువల్గా కోంపల్లిలో ఉంటుందండి. వీళ్ళది చాలా పెద్ద నర్సరీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి పోస్ట్ చేశాను. వీళ్ళ నర్సరీకి వెళ్ళి హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. చాలా మొక్కలు తక్కువ ప్రైస్కి వస్తాయండి. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి మనం ఇంటికి తెచ్చుకున్నాక. నేను ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేశాను, మీతో ఆ వీడియోలో షేర్ చేసుకున్నానండి. ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి గులాబీలన్నీ కూడా 300 అలా చెప్తూ ఉన్నారు. ఇది తీగ గులాబీ 200 చెప్పారండి. ఈ గులాబీ ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అంటే ఇవి పెద్ద మొక్కలు, అలాగే పెద్ద కుండీలో పెంచుతూ ఉన్నారు, అందుకని ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పారు. చిన్న మొక్కలు అయితే మనకి 50, 60, 80, 100 అలా దొరుకుతాయండి గులాబీలు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర పూల మొక్కలు ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయండి. పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట. నర్సరీలో నేను కొంపల్లికి వెళ్ళినప్పుడు లార్జ్ స్కేల్ ఆఫ్ కలెక్షన్ అనేది చూశాను. ఇక్కడ కూడా వీళ్ళు చాలా పెద్ద స్టాల్ వీళ్ళదైతే, గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని చాలా పెద్ద ప్లేస్లో పెట్టుకున్నారు. నిమ్మజాతి, జామకాయ మొక్కలు, తర్వాత మామిడి మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మల్టీ విటమిన్ మొక్క ఇవన్నీ కూడా ఉన్నాయండి. బిర్యానీ ఆకు ఉన్నాయి, పనస మొక్కలు ఉన్నాయి, సపోటా మొక్క, ఇలాగన్నీ ఉన్నాయి. ఇప్పుడు మామిడి వస్తుంది కదా సీజను, సో మామిడి మొక్కలు ఎక్కడ చూసినా కూడా కనపడుతూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఎక్స్పీరియన్స్ చేసింది కూడా, వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్క చాలా బాగా పెరుగుతూ ఉందండి హెల్తీగా. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద మొక్కలు కాకుండా వీళ్ళు చిన్న సైజు మొక్కలు కూడా మనకి అందుబాటు ధరల్లో సేల్ చేస్తూ ఉన్నారు. అదైతే నేను గమనించాను. వీళ్ళ దగ్గర లాస్ట్ టైం నేను సంపంగి తెచ్చుకున్నాను, అలాగే చామంతి మొక్కలు, గులాబీలు అన్నీ కూడా బాగా వస్తూ ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో రోజ్మెరీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ పెంచుతూ ఉన్నారు. ఇది సన్లైట్లో పెరుగుతుందన్నమాట. రోజ్మెరీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. 50 రూపీస్ చిన్న మొక్క అయితే, మీరు వెళ్తే తీసుకోండి. హెయిర్కి అలాగే ఫుడ్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ బ్లాక్లో 17th స్టాల్ అండి. ఇందులో మనకేంటంటే గార్డెనర్ చాయిస్ అని బోల్డ్ అని కుండీలు అనేవి సేల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించాయి మనం బయట చూసేదానికంటే. ఇక్కడ 70 రూపీస్ అండి ఈ సైజులో ఉన్న పాట్స్ అనేవి. వీళ్ళు ప్రతి దానికి ప్రైస్ అనేది, అలాగే ఎన్ని ఇంచెస్ పాట్ అనేది పెట్టారు. 26 ఇంచెస్ది 900 రూపీస్ అని పెట్టారు. వీటిలో మనము పూల మొక్కలు కానీ ఎస్పెషల్లీ పండ్ల మొక్కలు వేసుకోవడానికి బాగుంటాయండి. కొంచెం పెద్ద సైజులో ఉండాలి. ఎప్పుడైనా కూడా పండ్ల మొక్కలు వేయాలంటే డ్రమ్ములు కానీ పెద్ద పెద్ద కుండీలు ఉంటేనే బాగా వస్తాయి. 12 ఇంచెస్ది 100 రూపీస్, 16 ఇంచెస్ది 200 రూపీస్, తర్వాత 14 ఇంచెస్ది 120 రూపీస్, ఇలాగా ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. 18 ఇంచెస్ది 850 రూపీస్ ఇలా ఉన్నాయండి. కొంచెం స్ట్రాంగ్గానే కనపడుతూ ఉన్నాయి. బట్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఫస్ట్ ఒకటి తీసుకోండి. బాగా వర్క్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతారు వీళ్ళు, అప్పుడు తీసుకోవచ్చు. లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. కొన్ని స్టాల్స్కి అయితే లేవు, కొన్ని స్టాల్స్కి అయితే ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఏ పాట్కైనా కూడా కింద ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా నాకు వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డ్స్ని బట్టి కొన్ని చూపిస్తూ ఉన్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి. దాని పక్కనే 18th స్టాల్ అండి. ఇందులో ఆర్కిడ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అన్నమాట. ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నిట్లో ఇందులో చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఆ తర్వాత ఇక్కడ చెక్కతో తయారు చేసిన ఇలా బుట్టలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇందాక చూపించాను కదండి గంధం కలర్లో ఉన్న బుట్ట 1500 చెప్పారు. ఇదైతే 800 అని చెప్తూ ఉన్నారు. ఈ బుట్టలు కూడా ఉన్నాయి. వాటర్ పడినా ఏం కావంటండి. ఈ బుట్ట నేను అడిగితే 800 అని చెప్పారు. మేబీ ఇలాంటి వస్తువులు కొన్ని బార్గెయిన్ చేయొచ్చేమో, బట్ ప్లాంట్స్ మాత్రము వాళ్ళు ప్రైస్ అయితే తగ్గించట్లేదండి. అన్నీ ఫిక్స్డ్ లాగా పెట్టారు. ఇక్కడ బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి, మీకు ప్రైజెస్తో సహా షేర్ చేసుకుంటాను. ఈ మొక్కల స్పెషాలిటీ ఏంటి అంటే సాయిల్ అవసరం లేదండి. ఇలా ఓపెన్గా రూట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక ట్రేకి స్టిక్ చేసేసి ఓపెన్గా పెట్టేసేయచ్చు అనమాట. మీకు నెక్స్ట్ ఈ వీడియోలోని చూపిస్తాను ఒకరు ఎలా పెట్టారు అని. ఈ మొక్కలకి వచ్చిన ఫ్లవర్స్ అయితే లిటరల్లీ 2-3 మంత్స్ వాడిపోకుండా అలాగే ఉంటాయండి. ఈజీ మెయింటెనెన్స్, ఆల్ సీజన్స్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది.
ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే సెంటెడ్ ఆర్కిడ్స్ అంట. సో వాటి నుంచి కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్, ఒక స్మెల్ వస్తుంది అని చెప్పారు. ఇవైతే 2500 రూపీస్ అంటండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 1000 రూపీస్ అంట. ఇందులో బుట్ట బొమ్మ ఫ్లవరింగ్ వచ్చిన టైప్ ఆర్కిడ్స్ ఉన్నాయని చెప్పారు. వాళ్ళు అదే చూపించారండి. క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే ఒక బొమ్మ, బుట్ట బొమ్మ షేప్లో ఆ ఫ్లవర్ అనేది వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నేచర్కి ఏది సాటి రాదండి, అంత బ్యూటీ ఉంటుంది నేచర్లో. మనం ఆస్వాదించాలే కానీ బోలెడంత ఆనందాన్ని కలిగిస్తుంది నేచర్. ఇక్కడ ఇలాగ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. నా కళ్ళతో చూడడమే కాకుండా మీకు కూడా చూపించాలి అని అనిపించిందండి. ఎంత బాగున్నాయో కలరింగ్, మంచి మంచి మనం పెయింట్స్ వేస్తే ఎలా కలర్స్ ఉంటాయో అంత న్యాచురల్గా ఉన్నాయన్నమాట కలర్స్ అన్నీ కూడా. చాలా బాగున్నాయి. వాళ్ళు ఇలా రోడ్స్ అనేవి ఓపెన్గా పెట్టి హ్యాంగ్ చేసి పెట్టారు. ఈ స్టాల్ మీరు కొనకపోయినా పర్లేదు, ఒకసారి వెళ్ళి చూడండి, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. ఆ ఫ్లవర్స్ రకరకాల రంగుల్లో చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంది. ఆ తర్వాత దాని పక్కన ఈ గార్డెన్ సెంటర్ ఉంది. ఇవన్నీ కూడా మామూలుగా మొక్కలన్నీ పెంచుతూ ఉన్నారండి. నేను స్పెషల్గా కనిపించినవి ఓవరాల్గా స్టాల్ మొత్తం చూపిస్తూ ఉన్నాను. నార్మల్గా ఉన్నవైతే ఇలా బయట నుంచే చూపిస్తూ ఉన్నానండి. బోలెడన్ని స్టాల్స్ ఉన్నాయి, కవర్ చేయాలి ప్రతిదీ అంటే 5-6 గంటలు వీడియో తీయాల్సిందే. ఈ స్టాల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు చూపించే స్టాల్లో ఇక్కడ లోటస్ ప్లాంట్స్ అనేవి ఈ స్టాల్లో మాత్రమే స్పెసిఫిక్గా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈచ్ వన్ 600 అలా చెప్తూ ఉన్నారు. బట్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను జస్ట్ ఓవరాల్గా చూపిద్దామని చూపించి ఇంకా వెళ్ళిపోయానండి. అక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారు ఎంత రేటు ఏంటి అని చూస్తూ ఉన్నారనమాట. ఇలాగ మంచి పింక్ షేడ్లో, తర్వాత లావెండర్ కలర్లో, వైట్ కలర్లో, ఎల్లో కలర్లో రకరకాల షేడ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటివి తీసుకోవాలి అని అనుకుంటే ఈ స్టాల్కి వెళ్ళండి. ఈ స్టాల్లో హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇలాగ పప్పాయ, గోల్డెన్ కలర్లో ఉన్న పప్పాయ పెట్టారండి. వాటి నారు అమ్ముతూ ఉన్నారనమాట. చిన్న చిన్న మొక్కలు మనం తెచ్చి డైరెక్ట్గా పెంచుకోవచ్చు. అవైతే 10 to 20 రూపీస్ చెప్తూ ఉన్నారు సైజుని బట్టి. ఆ తర్వాత గణపతి గార్డెన్స్ అండి. ఇది ప్రతి ఇయర్ ఉంటుంది కదా, స్పెషాలిటీ అనమాట. మనము నర్సరీ మేళాకు వెళ్ళాము అంటే కంపల్సరీ గణపతి గార్డెన్స్కి వెళ్ళి మొక్కలు చూడండి ఎవ్వరు బయటికి వెళ్ళరు. ఎంత బాగుంటాయంటే చామంతులండి, ఒక్కొక్క మొక్కకి బోలెడన్ని వందల వేల చామంతి పూలు ఉంటాయని చెప్పాలి. పెద్ద పెద్ద వాటికైతే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికైతే, సూపర్ ఉందండి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్, అసలు ఎల్లో, ఇంకా కొన్ని కలర్స్ అయితే నేను చెప్పడానికి నాకు తెలియదు కానీ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చిన్న కుండీలు ఉన్నాయి, అలా మీడియం సైజ్ ఉన్నాయండి, లార్జ్ సైజులో కూడా ఉన్నాయి. వీళ్ళది ఎక్కడ ఉంది నర్సరీ అనేది కూడా డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉన్నానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళవి మీడియం చిన్న సైజు కుండీలు మొక్కలైతే 300 రూపీస్ అంట, కొంచెం మీడియం సైజ్ అయితే 600 అంటండి. మరి పెద్దగా ఉన్నాయి కదా కుండీలు, చామంతి పువ్వులు ఉన్నవి 2000 అని చెప్తూ ఉన్నారు. చాలామంది తీసుకొని వెళ్తూ ఉన్నారు కూడా అండి. ఒకరైతే 12 కుండీలు తీసుకెళ్లారనమాట, నా ముందే చూశాను. చాలా బాగున్నాయి మొత్తానికైతే. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక స్టాల్ ఉందండి. ఇందులో ఏంటంటే చామంతులు డిఫరెంట్ టైప్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి కూడా చామంతులే. ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదు. అలాగే వీళ్ళ దగ్గర కొంచెం చామంతులు ప్రైస్ తక్కువగానే ఉన్నాయండి, 50 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. అలాగే గులాబీలు అయితే 200 చెప్తూ ఉన్నారు. గులాబీలు ఏంటంటే వాళ్ళు ప్రైస్ కొన్ని స్టాల్స్లో ఎక్కువ చెప్తూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద కుండీల్లో పెద్ద మొక్క ఉంటే మటుకు 200-300 వరకు చెప్తూ ఉన్నారండి. చిన్నగా ప్లాస్టిక్ కవర్లో గ్రాఫ్టెడ్గా పెంచి ఉంటారు కదా, అలా చిన్న ఒక స్టెమ్ మాత్రమే ఉండి ఒక పువ్వు మాత్రమే ఉంటుంది, అవైతే 50 రూపీస్ చెప్తూ ఉన్నారు. ఈ తమలపాకు ఇవన్నీ కూడా 50 రూపీస్ అండి. ఇప్పుడు నేను చూపించే మిర్చి బజ్జీ మొక్కలు ఇవన్నీ కూడా 50 రూపీసే. వీళ్ళ దగ్గర చామంతులు వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. నేనేంటంటే ఫస్ట్ మనము ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొక్క కొంచెం హెల్తీగా ఉండాలండి. అందులో మొత్తం పువ్వులన్నీ కూడా విడిగి ఉంటే మటుకు మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఆ పువ్వులన్నీ వాడిపోయాక మొక్క పాడవుతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకని కొన్ని మొగ్గలుగా ఉన్నవి, కొన్ని పువ్వులుగా ఉన్నవి, లేకపోతే కొంచెం మొక్క చిగుర్లు వచ్చి అలా
గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నవి అలాంటివి తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ ఇలాగా వాటికి నెంబర్స్ ఉన్నాయండి. స్టాల్స్ అయితే మనము ఒక ఆర్డర్లో వెళ్ళకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము. నేనైతే మొత్తానికి ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఏవి చూపించాను, తర్వాత ఏవి వెళ్ళాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ప్రతి స్టాల్ అయితే మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఆర్కిడ్స్ ఇక్కడ ఈ స్టాల్లో కూడా ఉన్నాయి, బట్ నేను ఇంతకుముందు చూపించిన స్టాల్లో మాత్రం హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఈ ఫ్లవర్స్ ఉండేవి మాత్రము ఒక 3-4 స్టాల్స్లో మట్టుకే కనిపిస్తాయి. మీరు ఏదైనా మొక్క తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మొత్తం స్టాల్స్ అన్నీ ఫాస్ట్గా తిరిగి కొంచెం ప్రైస్ అవన్నీ అడిగేసి మళ్ళీ వెళ్ళి మీరు షాపింగ్ అనేది చేయండి. ఎందుకంటే మనకి కొన్ని షాప్స్లో ఎక్కువ చెప్తూ ఉన్నారు, కొన్ని షాప్స్లో తక్కువ చెప్తూ ఉన్నారు, అలా ఉందన్నమాట. ఇక్కడ మనము ప్రతి చోట ప్రతి నర్సరీ ప్రతి స్టాల్లోనూ ఏదైనా షాపింగ్ చేస్తాం కదా మొక్క, అవన్నీ మనము మోసుకొని వెళ్ళలేం కదండి బయటికి. పార్కింగ్లోనే వెహికల్స్ ఉంటాయి, లోపలికైతే అలో చేయరు. సో అక్కడ కొంతమంది ఉంటారనమాట, ప్లాస్టిక్ బుట్టలు పట్టుకొని ఉంటారు గంపల్లాగా. వాళ్ళు ఏంటంటే మనం అడుగుతారనమాట, మేమేమైనా మొక్కలు మోయమంటారా అనేసి. సో వాళ్ళ దగ్గర మనము ప్రైస్ ఎంత, ఏంటి, మనకి ఎన్ని బుట్టలు అవుతాయని అడుగుతారండి వాళ్ళు. ఫస్ట్ మీకు 5-6 బుట్టలు అవుతాయా, ఒక్కొక్క బుట్టకి 200 రూపాయల చొప్పున తీసుకుంటూ ఉన్నారు. నేను ఒక బుట్ట వరకు మాత్రమే మొక్కలు పర్చేస్ చేశాను. హాఫ్ అన్ అవర్ టైం కూడా నేను తీసుకోలేదండి. చాలా ఫాస్ట్గా ఫైనల్గా లాస్ట్లో మొక్కలు తీసేసుకొని వెళ్ళిపోయాను. కొన్ని మర్చిపోయానులేండి, అది వేరే సంగతి. వాళ్ళైతే 200 తీసుకుంటూ ఉన్నారనమాట. ఆ బుట్టలో మనం ప్రతి స్టాల్కి మన దగ్గరికి మన వెనకాల వస్తూ ఉంటారు. మనం ఏ మొక్క పర్చేస్ చేస్తే అది వాళ్ళు తీసుకొని ఫైనల్గా మన కార్లో అయితే పెట్టేస్తారండి. సో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలన్నమాట, మన వల్ల అయితే కాదు. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని స్టాల్స్లో ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకు. 300 రూపీస్ జామ మొక్క, మామిడి మొక్క అయినా 300-600 అలా ప్లాంట్ సైజుని బట్టి ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది, చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ నాకు సిరామిక్ లాగే అనిపించాయి, సిరామికే అనుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా బోన్సాయి మొక్కల కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసినవి అని అనిపించింది. ఆ తర్వాత దాని పక్క స్టాల్కి వెళ్ళానండి. ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసిన పాట్స్ ఉన్నాయి. చిన్న చిన్న అవే కాకుండా పెద్ద సైజులో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ టెర్రస్ గార్డెన్లో కానీ మనము సెల్లార్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయని చెప్తూ ఉన్నారు. ఇవి సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. నేను ప్రతిదీ కూడా కొంచెం ఫోకస్ చేసి చూపిస్తూ ఉన్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి చూడండి, ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇలాగా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఎక్కువ మనకి ఆఫీసెస్లోనూ అలాగా షాపింగ్ మాల్స్లోనూ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు కదా. బట్ మనం టెర్రస్ గార్డెన్లో ఏదైనా డెకరేటివ్గా పెట్టుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి అని అనిపించింది. వీటిలో చాలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ఇలాంటి మోడల్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ 1700, 2000, 3000 అలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా పెద్దది, అదైతే 7000 ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక షాప్ ఉందన్నమాట. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇలాంటివి అయితే ఎంకరేజ్ చేయాలండి మనము. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఎకో ఫ్రెండ్లీ, మామూలుగా మనకి కొబ్బరి నార ఉంటుంది కదా, వాటితో తయారు చేసిన బ్యాగ్స్, గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. పెద్దదైతే 120 అలా చెప్తూ ఉన్నారు, చిన్నదైతే 60 రూపీస్ చెప్పారండి. ఇక్కడ కోకోనట్ అంటే కొబ్బరి పీచుతో చేసిన చిన్న చిన్న పాట్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ, రీయూజబుల్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ మొక్కలన్నిటికీ మనకి బల్బ్స్ దొరుకుతాయి. ఈచ్ బల్బ్ కూడా 50 రూపీస్ ఉంటుందండి. చాలా వరకు ఇలాంటి స్టాల్స్ ఎక్కువగా కనపడతాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఎవరైనా కూడా అదే ప్రైస్ చెప్తూ ఉన్నారు. బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించే స్టాల్లో ఏంటంటే మనకి కొన్ని చామంతులు, ఇలాగ కలెక్షన్ ఆఫ్ 5 చామంతులు 5 రకాల రంగుల్లో ఉన్నవి పెట్టి కలెక్ట్ చేసి పెట్టారు. అవి 100 రూపీస్ అని చెప్తూ ఉన్నారు ఆ ప్యాకెట్. ఆ తర్వాత ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇలాగా ఫ్లవరింగ్ వచ్చే మొక్కలు 2 పెట్టారనమాట. 60 రూపీస్, 80 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు.
వీళ్ళ దగ్గర కొంచెం వెరైటీగా అనిపించాయండి నాకు. మామూలుగా అయితే బల్బ్స్ ఒక్కటే సేల్ చేస్తూ ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర కొన్ని మొక్కలు కూడా పెట్టుకొని ఉన్నారు, చిన్న చిన్నవి. మనం డైరెక్ట్గా మొక్క నాటుకోవచ్చు అన్నట్టుగా. ఇక్కడ ప్యాకెట్లో ఇలాగ 2-3 కలర్స్ ఉన్నవి అలా పెట్టి కూడా బల్బ్స్ అమ్ముతూ ఉన్నారు. అవన్నీ 100 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్ అలా చెప్తూ ఉన్నారండి. నేను మ్యాక్సిమం ప్రైజెస్ కనుక్కోవడానికే ట్రై చేశాను. బట్ ఇంకా ఇలాంటి స్టాల్స్లో ప్రతిదీ ప్రైస్ కనుక్కోవడం చాలా చాలా కష్టం అండి. ఎండ ఎక్కువగా ఉన్నింది. సో నేను అక్కడికి మ్యాక్సిమం నేను ట్రై చేశాను. మ్యాక్సిమం మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, నా వీడియో చూస్తే హెల్ప్ అవ్వాలి అనేసి. సో మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము ఎంట్రన్స్ నుంచి నేను రైట్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. బట్ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మటుకు కొన్ని స్టాల్స్లో గులాబీ అలాగే మనకి ఆర్నమెంటల్ మిర్చి కూడా కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్ 600 రూపీస్ చెప్పారు. చాలా చాలా బాగుంది. ఎవరైనా పైన టెర్రస్ గార్డెన్లో కూడా ఇలాంటి 1-2 మొక్కలు ఉంటే మనకి కాస్త స్పెండ్ చేయాలనిపిస్తుందని అనిపించింది నాకు. బట్ బాగా మెయింటైన్ చేసుకోవాలండి. మన మొక్కలు తీసుకోవడం ఒక వంత అయితే వాటిని మెయింటైన్ చేయడము ప్రాపర్గా, తర్వాత అవి పాడవకుండా సర్వైవ్ అయ్యేలాగా చేసుకోవడం అనేది ఇంకా మన చేతిలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ షాప్లో ఎస్పెషల్లీ మనకి ఐరన్వి ఇక్కడ సిరామిక్ పాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. నేను ఇంతవరకు కొన్ని మోడల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఈ స్టాల్లో ఎస్పెషల్లీ కనిపించాయి. బట్ ప్రైజీగా ఉన్నాయి. కానీ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా తీసుకోవడానికి ఈ షాప్లో చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ మోడల్ 785 చెప్పారండి. చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి. ఈ వైట్ కలర్లో ఉన్నాయి కదా, పెయింట్ లాగా డిజైన్ వచ్చి ఉన్నవి. ఇవైతే 600 అలా చెప్పారు. చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర అయితే వెరైటీస్ చాలా కొత్తగా అనిపించాయండి నాకు. ఈ మోడల్స్ అన్నీ కూడా ఇంచుమించు 700, 800 సైజెస్ని బట్టి ఇంకా కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. ఇలాగా రకరకాల పెయింటింగ్స్తో ఉన్నవి, డిజైన్స్తో ఉన్నవి కనిపించాయి నాకు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, బ్లూ కలర్లో ఇవి పెద్ద సైజులో ఉన్నది 750 అలా ఉందండి. ఇంకా లోపల ఉన్నవి కొంచెం కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ గిఫ్ట్ గ్రీన్ ప్లాంట్ అని ఉంది కదా, వీళ్ళ దాంట్లో ఏంటంటే టూల్స్ అనేవి ఉన్నాయి. అలాగే కొన్ని సిరామిక్ పాట్స్, తర్వాత చిన్న చిన్నవి గార్డెనింగ్ డెకరేషన్ కోసము చిన్న చిన్న బొమ్మలు కానీ టాయ్స్ కానీ అవన్నీ కూడా ఈ షాప్లో ఉన్నాయి. ఇలాగా గార్డెన్ని డెకరేట్ చేసుకోవడానికి, లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ పెట్టినప్పుడు ఆ పాట్స్ని డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా 2-3 స్టాల్స్ ఉన్నాయండి. ఇలాగా చిన్న చిన్న బొమ్మలు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వాల్ డెకోర్ కోసం ఇది ఒక్క స్టాల్ పెట్టారు. ఇది బీ బ్లాక్ అనమాట. ఈ స్టాల్లో ఒక్కటే వాల్ డెకోర్ ఇలాంటి ఐటమ్స్, మెటల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఒక స్టాల్ ఉందండి. ఇక్కడ బొమ్మలు, రకరకాల నెమలితో చేసిన క్లాక్స్ కూడా ఉన్నాయి. ఇదైతే 3700 అలా చెప్పారండి. వాల్ డెకోర్ విత్ క్లాక్ ఉందన్నమాట. జస్ట్ ఐడియా కోసం ప్రైస్ అనేది చెప్తూ ఉన్నాను. ఈ మోడల్ అన్నీ కూడా 3700 అలా చెప్పారు. ఆ తర్వాత ప్రగతి ఎగ్జాటికా, ఇలా ఒక్కొక్క స్టాల్స్ ఉన్నాయండి చాలా వరకు. నాకైతే తెలిసిన స్టాల్ ఒకటే అనమాట. గ్రోమోర్ అనేది కూకట్పల్లిలో ఉంది. దాంట్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ప్లాంట్స్ కూడా సూపర్గా ఉంటాయి. బట్ మిగతావన్నీ నాకు తెలియదు కాబట్టి నేను జస్ట్ మీకు పేర్లతో చెప్తూ ఉన్నాను. ఈ ప్లాంట్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్రూట్ అనుకున్నాను, బట్ వాళ్ళని అడిగితే సీడ్స్ అండి. అవి తినడానికి కాదు, జస్ట్ షో పర్పస్ అని చెప్పారు. అదైతే 6000 అంటండి ప్లాంట్. వీళ్ళ షాప్లో కూడా అంటే డిఫరెంట్ వెరైటీస్ అనమాట. మనం ఎప్పుడు చూడని రకాల మొక్కలు ఉన్నాయి. ప్లాస్టికా రియలా అనుకుంటాం, అలా ఉన్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్న చాలా ఓల్డ్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఆర్నమెంటల్ అంటే డెకరేటివ్ పర్పస్కి యూజ్ చేసే ప్లాంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంబూతో, వాటర్ బ్యాంబూ అంటండి, ఇది 2000 రూపీస్ అంట. అవి కూడా డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది ఆరెంజెస్ చిన్న చిన్నగా వస్తాయి. మొక్కకి బోల్డ్ అనే ఆరెంజెస్ వస్తాయి. ఈ ఆరెంజెస్ 6000 అంటండి ప్లాంట్. ఆ తర్వాత సప్తగిరి నర్సరీ అని నేను పట్నంలో పల్లెటూరు ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ చెప్తున్నప్పుడు విన్నాను.
ఇక్కడ నాకు స్పెసిఫిక్గా అయితే పర్సనల్గా తెలియదండి, బట్ ఇక్కడ ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్గా అనిపించాయి. ఇక్కడ కొన్ని మొక్కలు మామిడి మొక్కల రకాలకి 600 అలా ప్రైస్ ఉంది, కొన్ని మొక్కలు 300 ఉన్నాయండి. చాలా వరకు 300 రూపీస్లో మనకి పండ్ల మొక్కలు కనిపించాయి. వీళ్ళ దగ్గర స్పెసిఫిక్గా పండ్ల మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. జామ ఇలాంటివన్నీ కూడా 300 రూపీస్ ఉన్నాయి. కొన్ని రేర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటివి 600 ఉన్నాయి. ఎవరైనా స్పెసిఫిక్గా ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకోవాలంటే ఈ నర్సరీలో తీసుకోవచ్చండి. చాలామంది వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు, అదైతే నేను గమనించాను. చాలా వరకు కొంచెం రీజనబుల్గానే అనిపించాయి వీళ్ళ షాప్లో పళ్ళ మొక్కలు. వేరే షాప్లో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా బాగున్నట్టే ఉన్నాయి. ఇలాగ జామ మొక్కలు, పనస మొక్కలు, తర్వాత మామిడి మొక్కలు అన్నీ పెట్టుకొని ఉన్నారండి వీళ్ళు. రేర్ వెరైటీస్ కూడా పెట్టుకున్నాము అని చెప్తూ ఉన్నారు. కమల మొక్కలు ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. వాటర్ యాపిల్ ఉంటాయి కదండి, రేగిపళ్ళు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ బంగినపల్లి మామిడిపళ్ళ మొక్క 300 రూపాయలు. ఆ తర్వాత ఈ స్టాల్లో ఏంటంటే మనకి ఒకటి ఫైబర్ ప్లాస్టిక్లో ఉన్న చిన్న పాండ్ లాగా ఉన్న చూపిస్తానండి. మొక్కలైనా పెంచుకోవచ్చు, లేదంటే స్పెసిఫిక్గా దాంట్లో మనకి లోటస్ ప్లాంట్స్ పెంచడానికి పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్ అని చెప్పగలను. ఇంకా పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే, ఎక్కువ తామర పూల మొక్కలు వేసుకోవాలనుకుంటే. ఇదైతే 1800 చెప్పారండి ప్రైస్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, మనకు వైట్లో ఉంది, అలాగే ఈ కలర్లో కూడా ఉందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టాల్లో ఏంటంటే మనకి మొక్కలకి కావలసిన ఎరువు అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. పాట్ మిక్స్ ఇవన్నీ పెట్టుకున్నారండి, కౌ మాన్యూరు ఇవన్నీ. ఇలాంటివి చాలా వరకు స్టాల్స్ కనిపిస్తాయి. మీకు ఎక్కడైనా తెలిసిన చోటు ఉంటే తీసుకోండి, నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే చాలా వరకు కోకోపిట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ చాలా స్టాల్స్లో సేల్ చేస్తూ ఉన్నారు. బట్ ఏది మంచిది అనేది మనకి ఐడియా ఉండదు, కాబట్టి మీకు రెగ్యులర్గా ఏదైనా నర్సరీలో తీసుకుంటూ ఉంటే ఆ నర్సరీ స్టాల్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ గ్రో బ్యాగ్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ షాప్ నెంబర్ స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఈ షాప్లో నాకు ఐరన్తో తయారు చేసిన స్టాండ్స్ చాలా బాగా నచ్చాయి. ప్రతిదీ కూడా ప్రైస్ అనేది నేను చెప్తాను. ఐరన్ స్టాండ్స్ మాత్రం ఈ షాప్ మాత్రమే చాలా పెద్దది, ఇందులోనే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ షాప్కి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది 3 స్టెప్ స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ 4700 రూపీస్. ఆ తర్వాత ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా, ఈ స్టాండ్ అయితే 1799 రూపీస్ అండి. ఇది ఒక్కటే కొంచెం ప్రైజీగా ఉంది, వీల్స్ ఉన్నాయి కాబట్టి అని అనుకుంటూ ఉన్నాను. చిన్నవి స్టాండ్స్ ఉన్నాయి, చిన్న స్టూల్ లాగా ఉండే స్టాండ్స్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 400 రూపీస్లో ఉన్నాయండి. వీళ్ళ దగ్గర లార్జ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట, అందుకనే ప్రతిదీ ప్రైస్ చూపిద్దామని అనిపించింది. ఇక్కడ 3 స్టెప్ ఇలా ఉంది కదా వర్టికల్గా, ఈ స్టాండ్ 3499 రూపీస్ ఉందండి. ఈ 2 స్టెప్ది అయితే మనకి 780 రూపీస్లో ఉందన్నమాట ఈ మోడల్. ఆ తర్వాత ఒకటి ఇలాగా పొడుగ్గా 1 స్టెప్ మాత్రమే ఉందండి స్టాండ్, బట్ ఇది ప్రైస్ 3500 ఉంది, హైట్ ఎక్కువ ఉందన్నమాట. ఈ షాప్లో ఒకసారి మీరు ఐరన్ స్టాండ్స్ ప్రిఫర్ చేసేటైతే ఒకసారి చూడండి. ఈ షాప్లో మట్టుకు మాత్రమే ఉన్నాయి ఈ స్టాండ్స్, మిగతా షాప్స్లో చిన్న చిన్న ఉన్నాయి కానీ ఇన్ని వెరైటీస్ లేవు. వీళ్ళ దగ్గర ఫైబర్ ప్లాస్టిక్లో ఉన్న ప్లాంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాల్కి వెళ్ళానండి. ఈ స్టాల్లో ఇలాగా చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళే, డెకరేషన్ పర్పస్కి, విత్ సిరామిక్ పాట్తో ఉండేవి. కొంచెం ప్రైజీగా ఉన్నాయండి, 600 750 అలా ఉన్నాయి. ఇలా ఓన్లీ ప్లాంట్స్ అయితే చిన్న చిన్నవి 60 రూపీస్ 80 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకొని మనం లివింగ్ రూమ్లో కానీ ఆఫీస్ డెస్క్ మీద కానీ అలా ప్లేస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ డెకరేట్ చేసి పెట్టారు, లేదంటే మనం ప్లాంట్ ఒక్కటే కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా 60 రూపీస్ అలా ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ మై ఆర్గానిక్స్ అని ఉంది కదా, ఈ షాప్లో నాకు కనిపించినవి కొన్ని రేర్గా ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత కొన్ని రేర్ ప్లాంట్స్ కనిపించాయి. ఇక్కడ వీళ్ళు అల్లము అలాంటివి కూడా సేల్ చేస్తూ ఉన్నారండి. డిసెంబర్ పూల మొక్క కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. మన ఊర్లలో అయితే ఇవి పిచ్చిగా కూడా పెరుగుతూ ఉంటాయి కదా. ఆ తర్వాత
సెలరీ, పార్సిలీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలు ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. పెన్సిల్ దొండ అంటండి, ఆ తర్వాత అన్న యాపిల్ అని ఇలాగ కొత్త కొత్త పేర్లు అయితే నాకు కనిపించాయి. ఇక్కడ బంతిపూల మొక్కలు చాలా బాగున్నాయని అనిపించింది. నేను తీసుకున్నానండి. ఇక్కడ 5 మొక్కలు 100 రూపీస్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించాయి. చిన్న స్టాలే కానీ బట్ మనకి తీగలాగా అల్లుకొని టొమాటో మొక్కలు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చెర్రీ టొమాటో మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి, చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో ఒకటే నాకు ఇలాగ కనిపించాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మామిడి అల్లం అని, నల్ల అల్లము, తర్వాత నార్మల్ అల్లము ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. కాశ్మీరీ వెల్లుల్లి ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా సేల్ చేస్తూ ఉన్నారు. లేదంటే మనం గ్రామ్ వైస్ కూడా తీసుకోవచ్చు అండి. ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు. వైట్ గార్లిక్ ఇలాంటివి నాకు వేరే స్టాల్లో కనిపించలేదు. కస్తూరి పసుపు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ నార్మల్ విత్తనాలు అయితే ప్యాకెట్ 20 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సీజన్ కదా, మనం పాదులు వేసుకోవచ్చు అనమాట. బీర, సొరకాయ, తర్వాత తీగ మొక్కలన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ సి బ్లాక్లో నెంబర్ చూపించాను కదండి. ఇక్కడ మనకి పీనట్ చిక్కీస్ దొరుకుతాయి, కోకోనట్ చిక్కీస్, అలాగే నువ్వుల చిక్కీస్, ఇవన్నీ కూడా కొబ్బరితో చేసిన చిక్కీస్ కూడా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. బట్ నేను ఎక్కువ స్వీట్ తీసుకోను కాబట్టి నాకు కొంచెం స్వీట్గా అనిపించాయి, కానీ టేస్ట్ అయితే చాలా నచ్చాయండి. చాలా డెలిషియస్గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ జస్ట్ ఐడియా కోసం ప్రతి నర్సరీను జస్ట్ బోర్డు చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత నెంబర్ కూడా చూపిస్తూ ఉన్నానండి. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ మీరు ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు వీడియోలో ఒకసారి చెక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని వెరైటీ మొక్కలు ఈ నర్సరీలో కూడా కనిపించాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఒకటి గులాబీ ఉంది, పేస్టల్ కలర్లో ఉందన్నమాట. గులాబీ చాలా చాలా నచ్చింది. బట్ నాకు ప్రైస్ పెద్దగా గుర్తు రావట్లేదు, కానీ 400 రూపీస్ అరౌండ్ అలా చెప్పినట్టున్నారండి ఈ మొక్క అయితే. ఇక్కడ అన్నీ పెద్ద కుండీలో ఉన్న మొక్కలు, గులాబీలు అవన్నీ కూడా ప్రతి చోట 200 to 300 చెప్తూ ఉన్నారు. చిన్న కుండీలో ఉండే మొక్కలు అమ్మే స్టాల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయండి. అన్నిట్లోనూ గులాబీ చిన్న మొక్కలు అమ్మట్లేదు. సో మీరు ఒకసారి పూర్తిగా రౌండ్ వేసుకొని వచ్చి చూసుకొని తీసుకోండి. కొంచెం అఫోర్డ్ చేయగలము అనుకుంటే పెద్ద మొక్కే తీసేసుకోవచ్చు గులాబీ. ఇక్కడ మొజెండా ఇలా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ గాంధీ గార్డెన్ టు కిచెన్ అని ఉంది. ఇందులో ఏంటంటే ప్రతిదీ కూడా ప్రైస్ అనేది ఉంది, డిస్ప్లే చేశాను. ఒకసారి ఇందులో గ్రో బ్యాగ్స్ సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేయండి. వీళ్ళ దాంట్లో గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి, అలాగే ఏవైనా కంపోస్ట్, తర్వాత వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వేప పొట్టు, బోన్ మీల్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా అమ్ముతూ ఉన్నారండి. ఒకటి 100 రూపీస్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్ జాజి కూడా ఉందన్నమాట. నాకైతే మన ఇంట్లో ఉంది కదా, అది గుర్తొచ్చింది. ఎవరైనా కావాలంటే తీసుకోండి, చాలా బాగున్నాయి. 100 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. ఇక్కడ పాట్స్ అండ్ మోర్ ఎంట్రన్స్లోనే మనం వెళ్ళగానే స్ట్రైట్గా కనిపించే స్టాల్ అండి. నేను రైట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను కదా, అందుకనే నేను రౌండ్ వేసుకొని వచ్చేసరికి ఇంకా ఈ స్టాల్కి వచ్చానమాట. మీరు స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి జేడ్ ప్లాంట్స్ ఇలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. తర్వాత సిరామిక్ పాట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి, రీజనబుల్గా అనిపించాయండి. నిజంగా నాకు రోడ్ సైడ్ వాళ్ళు చెప్పే ప్రైస్ కంటే కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. హ్యూజ్ వెరైటీస్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, షేప్స్లో ఉన్నాయి. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. నేను ప్రతిదీ కూడా ప్రైస్ దగ్గర నుంచి కూడా చూపించాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. నేను ఈ వీడియో ఆల్రెడీ లెంగ్తీ అయిపోతుంది, ప్రతిదీ ప్రైస్ చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది అని నేను అలా చెప్తూ ఉన్నానండి. మీరు మరోలా అనుకోవద్దు. ఇక్కడ మనకి గార్డెన్కి సంబంధించి డెకోర్ పర్పస్ లాగా యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ లాగా ఉండేవి, ఇవన్నీ ఇంకా లార్జ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో. అన్నీ కూడా నాకు రీజనబుల్గానే అనిపించాయి, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలా కుందేలు బొమ్మలు, తర్వాత డాగ్ బొమ్మలు, బాత్ బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఇలాగ ఏనుగుతో ఉన్న సిరామిక్ పాట్స్ ఉన్నాయి, తర్వాత మష్రూమ్ షేప్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే అనిపించాయండి నిజంగా సిరామిక్ పాట్స్, ఎక్కడ బయట కనిపించని షేప్స్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకటి. జిరాఫీ ఎంత డిఫరెంట్గా ఉందంటే భలే అనిపించింది నాకు. ఇది 250 రూపీస్ అంట, చాలా బాగుంది. ఇందులో 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఇలా లైన్స్ వచ్చి ఉన్నది, డాట్స్ ఉన్నది ఉంది. ఆవుల్ బొమ్మతో ఉన్నవి, ఏనుగు బొమ్మతో ఉన్నవి, హార్స్ ఫేస్తో ఉన్న సిరామిక్ పార్ట్స్ ఇలా ఉన్నాయి. ఈ షాప్లో ఏంటంటే ఇలా డెకోర్ చేసి పెట్టేసి ఉంటారు. సిరామిక్ పాట్లో బోన్సాయి మొక్క పెంచి దాన్ని డెకోర్ చేసి ఉంటారండి. అలాగా వాటి అంతా కలిపి ప్రైస్ అనేది మెన్షన్ చేసి పెట్టారు. చాలా పెద్ద గార్డెన్ ఉండేవాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటాము, ఎంత డబ్బులైనా పర్లేదు, అఫోర్డ్ చేయగలము అన్నప్పుడు ఇది ద బెస్ట్ షాప్ అండి. దీంట్లో హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఇండియా గేట్ కూడా చూసారా, చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. చాలా కొత్తగా అనిపించాయి నాకు. ఈ ప్లాంట్ చాలా నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. ఏదో ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ షాప్లో. ఒకసారి మీరు కొనకపోయినా చూడండి, జస్ట్ మైండ్ రిఫ్రెషింగ్కి ఇలాంటివి కొన్ని మనం చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మనం కూడా ఇంట్లో ఉన్న వాటితో మనం ఎలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఉన్న వాటితోనే అనే ఐడియా కూడా మనకు వస్తుంది. అందుకని స్టాల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు కవర్ చేయండి. ఇలాగ చిన్న చిన్న పాట్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే 100 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 150 రూపీస్. చిన్న సైజులో ఉన్నవి 150 ఉంటూ ఉన్నాయి, మరీ చిన్నవి 100, కొంచెం పెద్దవైతే 250, 300 అలా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు చూపించేది అయితే 300 రూపీస్ గ్రీన్ కలర్ది. ఇవన్నీ కూడా 300లో ఉన్నాయండి. ఇప్పుడు చూపించాను కదా, ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, 700 రూపీస్. ఇప్పుడు చూపించే గ్రీన్ కలర్ లైన్ ఉన్నవి 250 రూపీస్ అండి. ఓవరాల్గా జస్ట్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఈ స్క్వేర్తో ఉన్నవి నాకు తెలిసి 300 ఉండొచ్చు, దాని మీద ప్రైస్ లేదు. ఇలాగా ఇక్కడైతే సిరామిక్ పాట్స్ ఎస్పెషల్లీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టాల్లోనే తీసుకోండి, చాలా చాలా బాగున్నాయి. అలాగే బోన్సాయి ప్లాంట్స్ అయితే బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయిలేండి, సపరేట్గా ఉన్నాయి. ఇలా డెకరేట్ చేసి ఉండేవైతే ఇందులో బాగున్నాయి. ఆ తర్వాత గార్డెన్కి సంబంధించిన చిన్న చిన్న ఉంటాయి కదా డెకోర్ పర్పస్కి, అలా టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్నీ 40, 50, 60 అలా ఉన్నాయండి. ఈ పాట్ చూపిస్తున్నాను కదా, ఇదైతే 400 రూపీస్, చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో బోట్ షేప్తో వచ్చినవి అలాగా, లేకపోతే బోన్సాయి ప్లాంట్స్కి కావాల్సిన సెరామిక్ పాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆ తర్వాత అడీనియం ప్లాంట్స్ అండి. ఈ షాప్ మాత్రమే ఇన్ని వెరైటీస్ సపరేట్గా పెట్టిన షాప్. అడీనియమ్స్ కంటే ఇది ఒక షాప్ అండి. ఇందులో చిన్న మొక్కలు కూడా ఉన్నాయి, మనం చిన్నవి కూడా పెంచుకోవాలంటే తీసుకొని వెళ్ళచ్చు, లేదనుకుంటే పెద్ద సైజులో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. చిన్నవి కొంచెం తక్కువ రేటు ఉన్నాయండి, పెద్దవి ఎక్కువ ఉన్నాయి. నేనైతే ప్రైస్ అడగలేదు, ఫ్రాంక్లీ ఈ షాప్ లోపలికి వెళ్ళలేదండి, నాకు అప్పటికే చాలా టైం అయిపోయింది, ఎండ ఎక్కువగా ఉందన్నమాట. బట్ మ్యాక్సిమం నా వంతు మీకు చూపించాలి, కవర్ చేయాలి అనేసి నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అని పెట్టారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఎక్కువ నర్సరీలో ఈ మొక్క ఉందండి. ఈ మొక్క పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదైతే 300 రూపీస్ అనమాట. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అనొచ్చండి. ఎంత బాగా పైనుంచి ఇలా డ్రాప్ లాగా ఫ్లవర్స్ అనేవి వేలాడుతూ ఉంటాయి. గార్డెన్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మామిడి మొక్కలు ఉన్నాయి, రకరకాల మామిడి మొక్కలు రేర్ అంట, ఆ వెరైటీస్ ఆ షాప్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇలాగ ఒక్కొక్క నర్సరీలో ఒక్క ఐటమ్ అన్న స్పెషల్గా కనిపిస్తూ ఉన్నాయండి నాకైతే. ఇదైతే బ్యాంబూ లక్కీ ప్లాంట్ అంటాం కదా, అది పెట్టారు. తర్వాత చిన్న చిన్నవేవో కొత్త రకాల మొక్కలు నాకు కనిపించాయి, జస్ట్ చూపిస్తూ ఉన్నాను. బల్బ్స్ అయితే చాలా చోట్ల పెట్టుకున్నారండి, ఎక్కడైనా తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత ఇక్కడ నేను ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇవి ఎంట్రన్స్లో స్టార్టింగ్ షాప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఆర్నమెంటల్ మిర్చి 50 రూపీస్ అండి. మీకు లోపలికి వెళ్తే 80 అలా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉన్న స్టాల్స్లో తీసుకోండి. ఇక్కడ అన్ని చోట్ల 50 రూపీసే చెప్తూ ఉన్నారు. బట్ ఎంతవరకు వస్తాయి నేను కూడా ఎప్పుడూ పెంచలేదు కదా, నేనైతే 2 మొక్కలు తీసుకున్నాను. 100 రూపీస్కి 2 ఇచ్చారండి. వీళ్ళైతే ప్రైస్ తగ్గట్లేదు ఏ స్టాల్లోనూ కూడా, వాళ్ళు చెప్పిన ప్రైజే ఫైనల్గా ఉంటూ ఉంది మొక్కలకైతే. బట్ సిరామిక్ పాట్స్ నేను తీసుకోలేదు కదా, నాకు ఐడియా లేదనమాట తగ్గిస్తారా లేదా అని. ఇక్కడ గులాబీ మొక్కలు అన్నీ కూడా 50 రూపీస్ చెప్తూ ఉన్నారండి. హైబ్రిడ్వి ఏ గులాబీ మొక్కన్నా తీసుకోండి,
50 రూపీస్ చెప్తూ ఉన్నారు. బట్ ఏంటంటే సింగిల్ స్టెమ్ ఉంటుంది, ఒకటే పువ్వు ఉంటుంది అనమాట. మొగ్గైనా పువ్వైనా ఏదో ఒకటే ఉంటుంది. ఇక్కడ సిరామిక్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 600 700 అలా చెప్తూ ఉన్నారండి ప్రైజెస్ అయితే. ఈ సైజులో ఉన్నవన్నీ కూడా అలా చెప్తూ ఉన్నారు. మేబీ చిన్నవైతే కొంచెం తక్కువ ప్రైస్ ఉండొచ్చు. స్టాల్ నెంబర్ 40 అలా ఉందన్నమాట సీక్వెన్స్. ఇక్కడ రోజ్మెరీ లోపల కంటే కూడా ఈ స్టాల్స్లో 50 రూపీస్ చెప్తూ ఉన్నారు. లోపలైతే 100 కూడా చెప్తూ ఉన్నారండి. నేను రోజ్మెరీ ప్లాంట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ 50 రూపీస్కి కొంచెం మీరు ఈ స్టాల్స్ అన్నీ వరుసగా ఇదే లైన్లో వెళ్తే కొన్ని 1-2 స్టాల్స్లో మాత్రం రోజ్మెరీ కొంచెం పెద్ద మొక్కలే 50 రూపీస్కి ఇస్తూ ఉన్నారు. అక్కడ తీసుకోండి. ఇక్కడ స్వీట్ లెమన్ ఇవన్నీ కూడా మొక్కలన్నీ, పనస ఇవన్నీ కూడా ప్రతి స్టాల్లో ఫ్రూట్స్ పెంచే ప్రతి స్టాల్లోనూ దానిమ్మ, యాపిల్ ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయండి. చెప్తూ ఉన్నాను కదా, ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఇక్కడే నేను కంపోస్ట్ కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము ప్రతి స్టాల్లోనూ మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారనమాట, పర్సన్స్ తిరుగుతూ ఉంటారు. ఎవరో ఒకరిని పెట్టుకొనేసి హెల్పర్ని మనం మొక్కలన్నీ కూడా పార్కింగ్ వరకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ నల్లేరు మొక్క కూడా ఉందండి, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, సరస్వతి ఆకు ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే అన్నమాట రోజ్మెరీ ప్లాంట్స్. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవి తీసుకున్నాను నేను. A35 అండి. ప్రతిదీ కూడా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను స్టాల్ నెంబర్ చూపిస్తూ ఉన్నాను, లేదంటే స్టాల్ పేరు చూపించే దాంట్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు చూపించాను కదా, ఇందులో ఏంటంటే మనకి కంపోస్ట్ ఇవన్నీ ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి మట్టిలో పెట్టేసి అమ్ముతూ ఉన్నారు కూడా ఈ స్టాల్లో. చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఆ తర్వాత ఈ స్టాల్లో ఏంటంటే మెయిన్ మనకి ఆయుర్వేద మొక్కలు ఉంటాయి కదా, మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొంచెం క్యూర్ అవ్వాలి, కొంచెం రిజల్ట్ బాగుండాలి అంటే ఇక్కడ మొక్కలన్నీ తీసుకోవచ్చు. వామ్ మొక్క కూడా ఉందండి దీంట్లో. మరువం కూడా ఉంది. మరువం కూడా మెడిసినల్ ప్లాంట్ అంట, నాకు తెలీదు. తర్వాత కిడ్నీలో స్టోన్స్ కోసము స్నేక్ రెప్లెంట్స్, మస్కిటో రెప్లెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈచ్ ప్లాంట్ కూడా 120 రూపీస్, కొన్ని అయితే 180 అలా చెప్తూ ఉన్నారండి. కిడ్నీ టీ ప్లాంట్ నేను అడిగాను, వాళ్ళు 120 చెప్పారు. రేట్స్ అయితే ఎక్కడ బార్గెన్ చేయడానికి అవ్వదండి, వాళ్ళు చెప్పిన ప్రైజే తీసుకోవాలన్నమాట. కొండపిండాకు ఇది కూడా కిడ్నీస్కి చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు. జాయింట్ పెయిన్స్కి వీటన్నిటికీ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఆరిగెనో మొక్క కూడా ఉందన్నమాట. మైగ్రేన్కి పనిచేస్తుందంట ఆరిగెనో. వాళ్ళైతే డిస్ప్లే చేసి రాసి ఉంచారు. బట్ అది మన ఎన్విరాన్మెంట్కి పెరుగుతుందా అని నాకు తెలియదండి. అందుకనే ఈసారి కొన్ని మొక్కలు మాత్రమే తీసుకున్నాను. నాకు బాగా రెగ్యులర్గా వాడే మొక్కలు, నాకు ఎలా పెంచాలో తెలిసిన మొక్కలు తీసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంచెం రేర్ ప్లాంట్స్, ఎక్కువ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ మనకి తులసి రకాలు ఉన్నాయి, తర్వాత లెమన్ గ్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగ ప్రతిదీ కూడా దాని ఏ దానికి పనిచేస్తుంది అనేది కింద రాశారు. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది, జస్ట్ ఏ ప్లాంట్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఐడియా కోసం చూపించాను. అలర్జీస్కి కూడా వాడతారంట. ఆస్మా ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, ఆస్మాని తగ్గించే ప్లాంట్స్. ఆ తర్వాత దాని పక్కన ఒక స్టాల్ ఉందన్నమాట. ఈ స్టాల్లో ఏంటంటే మెయిన్ మనకి నీమ్ పౌడరు, తర్వాత బోన్ మీలు ఇక్కడ రాశారు చూడండి. ఈ పొళ్ళన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైము పర్ కేజీ అని ఇక్కడ ప్రైస్ డిస్ప్లే చేశారు కదా, ఇవన్నీ కలిపి సాయిల్లో మిక్స్ చేసి అలా కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారనమాట. మేమైతే ఇక్కడ కంపోస్ట్ తీసుకున్నామండి, వర్మీ కంపోస్ట్ తీసుకున్నాము. అలా దాని తర్వాత అన్నీ మిక్స్ చేసిన ఒక పౌడరు, అది 1 kg తీసుకున్నాం. చాలా లార్జ్ స్కేల్లో వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళ పర్సన్స్ని మన కార్ వరకు పంపించి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఏదైనా పెద్ద మూటలు తీసుకున్నప్పుడు మన కార్లో పెట్టడానికి 30 రూపీస్ తీసుకుంటూ ఉన్నారు. మీకు ఐడియా కోసం చెప్తూ ఉన్నాను. మామూలుగా మనకి అక్కడ హెల్పర్స్ ఉంటారనమాట, వాళ్ళైతే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అడుగుతున్నారు ఆ ఒక్క సంచి మనకి కార్ వరకు పెట్టడానికి.
అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక నర్సరీ ఉంది. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ఒక్కటే పెట్టారు ఇందులో. నేను ప్రైస్ అయితే ఇందులో అడగలేదండి. నాకు తెలిసినంత వరకు ఇంకా నార్మల్గా అన్ని చోట్ల ఎలా ఉంటాయో అలా ప్రైజెసే ఉంటాయి. వీళ్ళు డిస్ప్లే కూడా చేయలేదన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి ఉంటాయి ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇండోర్ ప్లాంట్స్ స్పెసిఫిక్గా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ఇండోర్లో పైన మొత్తం ఇలాగా క్లోజ్ చేసి ఎన్విరాన్మెంట్లో పెట్టిన చోటే తీసుకోండి. ఎందుకంటే అవి కొంచెం ఫ్రెష్గా బాగున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా కొన్ని స్టాల్స్లో ఓపెన్గా పెట్టేసుకుంటూ ఉన్నారు. అవి కొంచెం అన్హెల్తీగా అనిపిస్తూ ఉన్నాయి. అందుకనే చెప్తూ ఉన్నాను. ఎండ ఎక్కువగా ఉంటూ ఉందండి. వాళ్ళు ఇలా ఓపెన్ ఏరియాలో కొన్ని పెట్టేసరికి కొన్ని డల్ అయిపోయాయి ఆల్రెడీ మొక్కలు. దాని పక్కనే ఒకటి మట్టితో తయారు చేసినవి సేల్ చేస్తూ ఉన్నారండి ఈ స్టాల్లో. ఇక్కడ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 200 రూపీస్ చెప్పారు. మేబీ బార్గెయిన్ చేయొచ్చు అని అనిపించింది నాకు. చాలా కలర్ఫుల్గా వీళ్ళ దగ్గర మట్టితో తయారు చేసినవి చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 200 అంట, ఇదైతే 250 అని చెప్తూ ఉన్నారు. వెనకాల చిన్న తాబేల్లాగా ఉంది కదా, అది కూడా 200. ఇదైతే హుండీ 300 అండి, ఇదైతే 400. చాలా బాగున్నాయండి ఈసారి. ఈ మట్టితో తయారు చేసిన డెకోర్ లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం వీటిలో ప్లాంట్స్ వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డెకోర్ పీస్ లాగా కూడా కనిపిస్తుంది. పెద్దది చూస్తున్నారు కదా, ఇదైతే 1000 రూపీస్, చిన్నదైతే 500 చెప్తూ ఉన్నారండి. మరీ చిన్నదైతే 350 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. ఇంకా దానికన్నా చిన్నదైతే 250, 200 అలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. వీటిలో మనము వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఆర్టిఫిషియల్ తామర పూలు పెట్టుకోవచ్చు, మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఈ పాట్స్ ఉన్నాయి కదండి, ఇవైతే 200 చెప్తూ ఉన్నారు. 200 కొంచెం చిన్నవి, కొంచెం పెద్దగా ముందర ఉన్నాయి కదా, అవి 250. ఈ స్టాండ్స్ ఉన్నాయి కదండి, ఇవి పెద్ద సైజ్వి 750 చెప్తూ ఉన్నారు. చిన్నవైతే 500 చెప్తూ ఉన్నారు. ఇది మనకి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఉంటాయండి. ఈ స్టాండ్ అయితే 1300 చెప్పారండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది. కొంచెం పెద్దది ఉంది కదా, అదైతే 1500 చెప్పారు. ఇక్కడ మిర్చి, ఆర్నమెంటల్ మిర్చి ఉందండి. ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ ప్లాంట్స్ చిన్నవన్నీ కూడా 50 రూపీస్ చెప్పారు. ఏ మొక్క తీసుకున్నా కూడా చిన్న సైజులో ఉన్న 50 రూపీస్ అంటూ ఉన్నారు. గులాబీ కూడా అంతే 50 రూపీసే చెప్పారు. లోపల ఇంకా మట్టితో తయారు చేసినవి బోల్డ్ అన్ని రకాల కుండీలు ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి. వీటి మీద మనం పెయింట్ వేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలాగ వీళ్ళ దగ్గర మాత్రం మట్టితో తయారు చేసినవి చాలా కలెక్షన్ ఉందండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి వెళ్తే ఇక్కడ బజ్జీలు, తర్వాత చాట్ బండి, బిర్యానీ ఇలాగ చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు. నేనైతే మొత్తానికి ఒక 14 మొక్కలు తీసుకున్నానండి. చామంతి, గులాబీ, ఆర్నమెంటల్ మిర్చి, బంతిపూ మొక్కలు, అలాగే బల్బ్స్ ఒక 2 రకాలు తీసుకున్నాను. కొన్ని గార్డెనింగ్ టూల్స్ తీసుకున్నానండి. కంపోస్ట్, అది వర్మీ కంపోస్ట్ది కూడా ఒక బ్యాగ్ తీసుకున్నాం. 25 kgs బ్యాగ్ తీసుకున్నాము. టూల్స్ అయితే 2 తీసుకున్నామండి. ఇవి 100 రూపీస్ అనమాట ఈచ్ వన్. నాకు తెలిసి ఒకటి 120 అనుకుంటాను, ఇప్పుడు చూపించింది 100 అనుకుంటాను. ఆ తర్వాత అన్నీ కలిపినటి మిక్స్ ఒకటి ఉందండి, అది 1 kg తీసుకున్నాను. ఇంతేనండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.